హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ఎస్జెడ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనకు డిఎస్ఎస్బి ఢిల్లీ సబార్డినేట్ సర్వీస్ సెలక్షన్ బోర్డ్ నుండి మనకు ప్రాసెస్ సర్వర్ అండ్ ఫ్యూనో నుండి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో ఇప్పుడైతే దీనికి సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా చేయాలో ఈ వీడియో తెలుసుకుందాం. సో మీరైతే జాగ్రత్తగా స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. సో ఇక్కడ వచ్చేసి దీనికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ అయితే చూసుకోవచ్చు. సో మనకు ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ వచ్చేసి 08/2024. సో ఇక్కడ మనకు పోస్ట్ నేమ్ వచ్చేసి ఇక్కడ ప్రాసెస్ సర్వర్ అండ్ ఫ్యూనో నుండి మనకు నోటిఫికేషన్ అయితే జారీ చేశారు. అండ్ మనకు ఆన్లైన్ డేట్ వచ్చేసి ఇక్కడ 20 మార్చ్ నుండి మనకు 18 ఏప్రిల్ వరకు అయితే లాస్ట్ డేట్ అవుతుంది. ఆ తర్వాత మనకు సంబంధించిన ఇక్కడైతే మనకు పోస్ట్ నేమ్ అనేది చూసుకోవచ్చు. ఆ తర్వాత మనకు కేటగిరీ వైస్ అనేది ఇక్కడైతే మనకు పోస్ట్ అనేది మనకు ఇవ్వడం అయితే జరిగింది. ఆ తర్వాత మీకు సంబంధించిన క్వాలిఫికేషన్ వాళ్ళు ఇక్కడైతే మనకు ఇవ్వడం అయితే జరిగింది. సో మనం ఓన్లీ దీనికైతే 10th పాస్ అయి ఉంటే చాలు. సో ఎటువంటి ఎక్స్పీరియన్స్ కానీ మనకు ఉన్న అవసరం లేదు. సో మనం ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా మనం దీనికైతే అప్లై చేసుకోవచ్చు. తర్వాత శాలరీ అనేది మనకు హై అనేది ఉంటుంది కాబట్టి సో ఇక్కడైతే మనం ఓన్లీ 10th పాస్ అయి ఉంటే చాలు. సో ఇప్పుడైతే మనం ఏ విధంగా ఆన్లైన్ అప్లై చేయాలో ఈ వీడియో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మనకైతే డిఎస్ఎస్బి ఢిల్లీ సబార్డినేట్ సర్వీస్ సెలక్షన్ బోర్డుకు సంబంధించిన అఫీషియల్ ఆన్లైన్ పోర్టల్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది. సో మీరు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయిపోయి ఉంటే ఇక్కడైతే మనకు క్లిక్ టు సైన్ ఇన్ కదా. సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. సో ఈ విధంగా అయితే మనకు సైన్ ఇన్ పోర్టల్ అనేది వచ్చేస్తుంది. సో ఇక్కడ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్, డే, మంత్, ఇయర్ ఇచ్చేసేయండి. తర్వాత 10th రూల్ నెంబర్, తర్వాత పాసింగ్ ఇయర్, తర్వాత మీరు ఏ పాస్వర్డ్ ఇచ్చారో ఆ పాస్వర్డ్ ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ క్యాప్షన్ రెడీ చేసి ఇక్కడైతే సైన్ ఇన్ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఒకవేళ కొత్త క్యాండిడేట్ న్యూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఇక్కడ మనకు క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ ఉన్నాం కదా. సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి మనకు న్యూ రిజిస్ట్రేషన్ పోర్టల్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇక్కడ వచ్చేసిన తర్వాత ఇక్కడ ఇన్స్ట్రక్షన్ అయితే చదువుకోండి. సో చదువుకున్న తర్వాత ఇక్కడైతే మనం డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. సో ఇక్కడ వచ్చేసి మీ యొక్క నేమ్ అనేది ఇచ్చేసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా ఇచ్చేసేయండి. తర్వాత రీఎంటర్ ఇంకోసారి అయితే ఇక్కడైతే ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, తర్వాత రీఎంటర్ అనేది డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క 10th రూల్ నెంబర్, తర్వాత రీఎంటర్ అనేది 10th రూల్ నెంబర్ ఇచ్చేసేయండి. ఆ తర్వాత ఇయర్ పాసింగ్, సో ఎప్పుడు పాసింగ్ అయ్యారో 10th అనేది ఇక్కడ ఇయర్ పాసింగ్ ఇచ్చేసండి. తర్వాత రీఎంటర్ ఇచ్చేసండి. తర్వాత జెండర్ మేలా ఫిమేల్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ ఇంకోసారి అయితే జెండర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఫాదర్ నేమ్, మీ యొక్క ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా అయితే ఇచ్చేసేయండి. తర్వాత రీఎంటర్ ఇంకోసారి అయితే ఇక్కడైతే ఎంటర్ చేసేయండి. తర్వాత మదర్ నేమ్, తర్వాత రీఎంటర్ మదర్ నేమ్ ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ వచ్చేసి మొబైల్ నెంబర్ అనేది చేసేయండి జాగ్రత్తగా. తర్వాత రీఎంటర్ అనేది చేసేయండి. తర్వాత ఇక్కడ మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ ఇచ్చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ రీఎంటర్ చేసిన తర్వాత ఇక్కడైతే మనకు గెట్ ఓటీపీ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. సో ఇచ్చేస్తే మనకు మొబైల్ నుండి ఈమెయిల్ నుండి ఓటీపీ అనేది వస్తుంది. ఇక్కడ సబ్మిట్ చేసిన తర్వాత వెరిఫై అనేది అయిపోతుంది. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మనం ఐడెంటిటీ ప్రూఫ్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి, ఐడి ప్రూఫ్ అనేది. సో మీకు ఆధార్ కార్డు ఉంటే ఇక్కడైతే ఎస్ మీద అయితే క్లిక్ చేసి మీకు సంబంధించిన ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చేసేయండి. తర్వాత రీఎంటర్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత మీకు ఆధార్ కార్డ్ పైన ఏ విధంగా నేమ్ ఉన్నదో ఆ విధంగా ఇచ్చేసేయండి. తర్వాత సేమ్ యాస్గా రీఎంటర్ అనేది చేసేయండి. సో ఒకవేళ మీకు ఆధార్ కార్డ్ లేకపోతే ఇక్కడ నో మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఇక్కడ వచ్చేసి మీకు సంబంధించిన ఐడి ప్రూఫ్ అనేది సెలెక్ట్ అయితే చేసుకోండి. డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్ ఏదైతే ఉంటే ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత దానికి సంబంధించిన ఐడి ప్రూఫ్ నెంబర్ ఇచ్చేసేయండి. తర్వాత రీఎంటర్ అనేది చేసేయండి. ఆ తర్వాత ఇక్కడైతే మీకు ఐడి ప్రూఫ్ మీద ఏ విధంగా నేమ్ ఉన్నదో ఆ విధంగా ఇచ్చేసేయండి. తర్వాత రీఎంటర్ అనేది మీ యొక్క నేమ్ అనేది ఇచ్చేసేయండి. ఆ తర్వాత మీరు ఐడి ప్రూఫ్ ఏది ఇచ్చారో అదైతే ఇక్కడైతే అప్లోడ్ అయితే చేయాలన్నమాట. మనకు 50 KB నుండి 60 KB అయితే జేపీజే ఫార్మాట్లో. సో ఇక్కడ అప్లోడ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే పాస్వర్డ్ అయితే ఇవ్వాలి. సో పాస్వర్డ్ ఏ విధంగా ఉండాలంటే మనకు 8 క్యారెక్టర్ అయితే ఉండాలి. సో ఒకటి మనకు ఆల్ఫాబెట్ క్యారెక్టర్ అయితే ఉండాలి. మనకు ఆల్ఫాబెట్ ఒకటి నెంబర్కి, తర్వాత ఒకటి స్పెషల్ క్యారెక్టర్ అయితే ఉండాలన్నమాట. తర్వాత మన నేమ్ అనేది స్మాల్ లెటర్లో అనేది చేసేయండి. తర్వాత ఇక్కడైతే మనకు వాళ్ళు ఇవ్వడం అయితే జరిగింది, ఇక్కడైతే చూసుకోండి. ఆ తర్వాత రీఎంటర్ అనేది చేసేయండి. ఇక్కడ రీఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ అండర్టేకింగ్ అనేది దీంట్లో అయితే టిక్ వేసేయండి. సో వేసిన తర్వాత ఇక్కడ మనకు ప్రివ్యూ ఉన్నదా. సో ప్రివ్యూ చూసుకున్న తర్వాత ఇక్కడైతే మనం ఎంత డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసినామో సో అంత అయితే ప్రివ్యూ అనేది వస్తుందన్నమాట, ఫామ్ అనేది. సో మీరు ప్రివ్యూ చూసుకున్న తర్వాత ఇక్కడ ఐ హ్యావ్ సీన్ దట్ ప్రివ్యూ వెరిఫైడ్ దట్ ఆల్ డీటెయిల్స్ ఫీల్డ్ మై కరెక్ట్ ఉన్నాయి కదా. సో ఈ విధంగా టిక్ వేసేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ ఉన్నాయి కదా. సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఫ్రెండ్స్, మనకు రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనకు డాష్బోర్డ్ ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇక్కడ వచ్చేసిన తర్వాత ఇక్కడ క్లిక్ టు సైన్ ఇన్ ఉన్నాయి కదా. సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. సో ఇచ్చేస్తే మనకు సైన్ ఇన్ పోర్టల్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది. సో ఈ విధంగా వచ్చేసిన తర్వాత ఇక్కడైతే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, డే, మంత్, ఇయర్ ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క 10th రూల్ నెంబర్, తర్వాత ఇయర్ పాసింగ్, తర్వాత మీరు ఏ పాస్వర్డ్ ఇచ్చారో ఆ యొక్క పాస్వర్డ్ అయితే ఇక్కడైతే ఎంటర్ చేసేయండి. చేసేసి ఇక్కడ క్యాప్షన్ ఎంటర్ చేసి ఇక్కడ సైన్ ఇన్ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. సైన్ ఇన్ చేసిన తర్వాత ఈ విధంగా మనకు డాష్బోర్డ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడైతే మనం రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అయితే చూసుకోవచ్చు.
ఆ తర్వాత ఇక్కడ మనకు అప్లై ఫర్ న్యూ అప్లికేషన్ ఉన్నాయి కదా, సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. సో ఇచ్చేస్తే మనకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే ఇక్కడైతే వస్తాయన్నమాట. సో ఇక్కడ ఉన్నాయైతే నేను ఆల్రెడీ అయితే వీడియో చేశాను. సో మీరైతే ఆ వీడియో అయితే ఏ విధంగా అప్లై చేసుకోవాలో ఆ యొక్క వీడియో అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. సో మీరు అక్కడ నుండి అయితే చూసి మీరైతే అప్లై అనేది చేసుకోండి. సో ఇప్పుడైతే మనం మాట్లాడుతుంది మనకు ప్రాసెస్ సర్వర్ కాబట్టి ఇక్కడైతే స్క్రోల్ చేస్తా అంటే మనకు ఇక్కడ ప్రాసెస్ సర్వర్ తర్వాత ఫ్యూనో సంబంధించిన నోటిఫికేషన్ అయితే ఇక్కడైతే డౌన్లోడ్ చూసుకొని మీరైతే క్వాలిఫికేషన్ అయితే చూసుకొని మీరైతే అప్లై అనేది చేసుకోండి. సో మీకు సంబంధించిన ఇంట్రెస్ట్ ఉన్న ఇక్కడ పోస్ట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు మీరు దేనిపైన అయితే అప్లై చేద్దాం అనుకుంటున్నారో సో ఇక్కడైతే అప్లై నా ఆప్షన్ ఉంది కదా, సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే మనకు అప్లికేషన్ ఫామ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో ఇక్కడ వచ్చేసి మనకు అప్లికేషన్ సంబంధించిన పోస్ట్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ పోస్ట్ నేమ్ వస్తుంది, తర్వాత పోస్ట్ కోడ్ వస్తుంది. తర్వాత ఇక్కడ వచ్చేసి పర్సనల్ డీటెయిల్స్ అయితే మీరు జాగ్రత్తగా చూసుకోండి. తర్వాత మీరు మ్యారిటల్ స్టేటస్, ఒకవేళ మీరు మ్యారీడ్ ఉంటే మ్యారీడ్ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క ప్రజెంట్ అడ్రస్ అనేది ఇచ్చేసేయండి. మీ యొక్క ఇంటి నెంబర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క ఊరి పేరు, తర్వాత విలేజ్ నేమ్, తర్వాత మండల్ నేమ్ అనేది ఇక్కడైతే జాగ్రత్తగా అనేది ఇక్కడైతే ఎంటర్ అయితే చేసేయండి. సో చేసిన తర్వాత ఇక్కడైతే పిన్ కోడ్, సో మీ యొక్క డిస్ట్రిక్ట్ పిన్ కోడ్ అనేది ఇక్కడైతే ఎంటర్ అయితే చేసేయండి. తర్వాత ఇక్కడైతే మీకు ప్రజెంట్ అడ్రస్ మరియు పర్మనెంట్ అడ్రస్ సేమ్ ఉంటే ఇక్కడైతే టిక్ బాక్స్లో వేసేయండి. ఆటోమేటిక్గా అనేది మనకు ఫిల్అప్ అనేది అయిపోతుంది. ఒకవేళ మీకు పర్మనెంట్ అడ్రస్ వేరే ఉంటే ఇక్కడ అన్బాక్స్ చేసేసి మీరైతే వేరే అడ్రస్ అనేది ఇచ్చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి కేటగిరీ, సో మీకు సంబంధించిన ఇక్కడ అన్రిజర్వ్డ్ కేటగిరీ ఉంటే ఇక్కడైతే ఎటువంటి చేంజెస్ అనేది రాదు. ఒకవేళ మీరు ఇక్కడ ఓబీసీ ఉంటే ఇక్కడైతే ఓబీసీ మీద క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా అయితే ఆప్షన్స్ అనేది వస్తాయన్నమాట. ఇక్కడైతే చూసుకోవచ్చు. సో మీరు ఓబీసీ ఢిల్లీ రిజర్వేషన్ అయి ఉంటే ఇక్కడైతే ఓబీసీ మీద అయితే క్లిక్ చేసి మీకు సంబంధించిన ఇక్కడ సర్టిఫికేట్ నెంబర్, తర్వాత ఇక్కడైతే ఇష్యూ డేట్, తర్వాత ఇక్కడైతే ఇష్యూ స్టేట్ అనేది చేసేయండి. తర్వాత ఇక్కడ సర్టిఫికేట్ అథారిటీ, ఎవరి చేత అయితే ఇష్యూ చేయబడిందో వాళ్ళ యొక్క నేమ్ అనేది అయితే ఇచ్చేసేయండి. తహసీల్దార్ ఆధార్ గౌట్ అనేది ఇచ్చేసేయండి. ఒకేలా ఆ ఓబీసీ అవుట్ సైడ్ ఢిల్లీ ఉంటే ఇక్కడైతే వాళ్ళు అన్రిజర్వ్డ్ కేటగిరీ కింద మాత్రమే అయితే అప్లై చేయాలన్నమాట. సో వాళ్ళు ఓబీసీ మీద క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా అయితే పాపప్ అనేది ఇక్కడ చూపెడుతుంది. సో కాస్ట్ అయితే మనకు ఇక్కడైతే చూపెడుతుంది. అవుట్ సైడ్ ఇక్కడ ఓబీసీ అవుట్ సైడ్ ఢిల్లీ నాట్ ఎలిజిబుల్ కేటగిరీ ఫర్ రిజర్వేషన్ అనేది వస్తుంది అన్నమాట. సో వీళ్ళు మాత్రం అవుట్ సైడ్ ఉన్న వాళ్ళు మాత్రం అన్రిజర్వ్డ్ కేటగిరీ మీద మాత్రమే వాళ్ళు అప్లై చేయాలని ఇక్కడైతే వస్తుంది. సో ఇక్కడ ఈ విధంగా అయితే మీకు సంబంధించిన కేటగిరీ అనేది సెలెక్ట్ అయితే చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే సర్టిఫికేట్ నెంబర్, తర్వాత ఇక్కడైతే ఓకే చేసేయండి. సో ఇక్కడ ఇష్యూ డేట్, తర్వాత ఇక్కడ ఇష్యూ స్టేట్, తర్వాత సర్టిఫికేట్ ఇష్యూ అథారిటీ, ఎవరి చేత అయితే ఇష్యూ చేయబడిందో వాళ్ళ యొక్క నేమ్ అనేది ఇచ్చేసేయండి. ఆ తర్వాత ఇక్కడైతే సబ్ కేటగిరీ, సో మీరు గౌట్ సర్వెంట్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉంటే ఇక్కడైతే టిక్ వేసేయండి, లేకపోతే ఇక్కడ అట్లనే వదిలేయండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే డిక్లరేషన్ ఇక్కడ టిక్ బాక్స్లో చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. సెకండ్ స్టెప్ వచ్చేసి మనం ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే అప్లోడ్ అయితే చేయాలి. సో ఇక్కడ మనకు అప్లోడ్ పోస్ట్ కార్డ్ సైజులో అయితే మనం ఫోటోగ్రాఫ్ అనేది అప్లోడ్ అయితే చేయాలన్నమాట. సో ఇక్కడైతే ఇంచ్ 5, ఇక్కడ 7 ఇంచెస్ అనేది ఇక్కడైతే ఇచ్చారనమాట. సో ఇక్కడ మనకు సైడ్గా అనేది ఇచ్చారు 4, ఇక్కడ విత్ వచ్చేసి 480 పిక్సెల్, తర్వాత హైట్ వచ్చేసి 672 ఇక్కడ పిక్సెల్ అని ఇచ్చారు. జేపీజే ఫార్మాట్లో 300 కేబీస్ అయితే ఉండాలని ఇక్కడైతే ఇచ్చారు. తర్వాత 15 నుండి 300 కేబీస్లో అయితే ఇక్కడైతే అప్లోడ్ ఇచ్చేయాలన్నమాట. సో ఇక్కడ 500 ఇంటూ ఇక్కడ 700 ఇంచు అనేది ఇక్కడైతే ఉండాలని ఇక్కడైతే ఇచ్చారు. సో ఎటువంటి బ్లర్ కానీ ఉండదు మనకు ఫోటో అనేది. సో మీరు క్లారిటీ అయితే ఇక్కడైతే అప్లోడ్ అయితే చేసిన తర్వాత ఇక్కడ మనకు చూస్ ఫైల్ మీద క్లిక్ చేసి మీరు అప్లోడ్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఫోటో అనేది వచ్చేస్తుంది. ఒకవేళ మీకు క్రోప్ చేయడం రాకపోతే ఇక్కడ క్రోప్ ఫోటో ఆన్లైన్ మీద క్లిక్ చేసి మీరు అక్కడ నుండి అయితే క్రోప్ చేసుకొని ఇక్కడైతే మీరు అప్లోడ్ అయితే చేసేయచ్చు. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే సిగ్నేచర్, సో ఇక్కడ సిగ్నేచర్ వచ్చేసి విత్ వచ్చేసి మనకు 140, ఇక్కడ హైట్ ఏమో 110, తర్వాత జేపీజే ఫార్మాట్లో ఇక్కడైతే 40 కేబీస్లో అయితే అప్లోడ్ చేయాలి. సో ఇక్కడ చూస్ ఫైల్ మీద క్లిక్ చేసిన తర్వాత అప్లోడ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ సిగ్నేచర్ వచ్చేస్తుంది. ఆ తర్వాత ఇక్కడ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, సో లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ అయితే అప్లోడ్ అయితే చేయాలి. సేమ్ ఇక్కడ 110 పిక్సెల్, తర్వాత 140 ఇక్కడ హైట్ అనేది ఇక్కడ చూస్ ఫైల్ మీద క్లిక్ చేస్తే మనకు అప్లోడ్ మీద క్లిక్ చేస్తే మనకు లెఫ్ట్ థంబ్ అనేది వచ్చేస్తుంది. తర్వాత రైట్ హ్యాండ్ థంబ్ అనేది ఇక్కడైతే అప్లోడ్ అయితే చేయాలి. ఒకవేళ మీకు క్రోప్ చేయాలంటే ఇక్కడ ఆర్టీఐ ఆన్లైన్ ద్వారా అయితే ఇక్కడైతే అప్లోడ్ చేసి ఇక్కడైతే చూస్ ఫైల్ మీద క్లిక్ చేసి అప్లోడ్ మీద క్లిక్ చేస్తే మనకు ఇక్కడ వాళ్ళు పిక్సెల్ అనేది ఇచ్చారు 110, తర్వాత 140 జేపీజీ 1 ఇక్కడ 40 కేబీస్లో అయితే ఉండాలని. సో అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడైతే మనకు రైట్ హ్యాండ్ థంబ్ అనేది వచ్చేస్తుంది. సో ఈ విధంగా అయితే మీరు జాగ్రత్తగా ఇక్కడ సిగ్నేచర్ అండ్ ఫోటో ఇక్కడ అన్నీ అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ మనకు నెక్స్ట్ ఆప్షన్ ఉంది కదా, సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మనం డిపార్ట్మెంట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడైతే మనకు డిపార్ట్మెంట్ నేమ్, తర్వాత పోస్ట్ నేమ్, తర్వాత ఇక్కడైతే మనకు ఏజీ, తర్వాత క్వాలిఫికేషన్ అనేది ఇచ్చారు. సో ఇక్కడ మనకు డిపార్ట్మెంట్ ఇన్ విచ్ యూ వాంట్ టు అప్లై, సో మీరైతే ఏ డిపార్ట్మెంట్కి అయితే అప్లై చేద్దాం అనుకుంటున్నారో సో దాంట్లో అయితే టిక్ వేసేయండి.
ఒకవేళ మీరు రెండిటి దానికైతే అప్లై చేద్దాం అనుకుంటే ఇక్కడైతే రెండిట్లో అయితే టిక్ వేసేయండి. సో మీకు ఇష్టం. సో మీరు రెండిటి దాన్ని అప్లై చేద్దాం అనుకుంటే చేసుకోండి, లేకపోతే అవసరం లేదు. సో ఈ విధంగా టిక్ వేసేసిన తర్వాత ఇక్కడైతే మనకు సేవ్ అండ్ నెక్స్ట్ ఉన్నాయి కదా, సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. నెక్స్ట్ అయితే ఇక్కడ డిపార్ట్మెంట్కి సంబంధించిన క్వాలిఫికేషన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడైతే మనకు పోస్ట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే మనకు మెట్రికులేషన్ అనేది వస్తుంది. సో దీంట్లో అయితే టిక్ వేసేయండి. వేసేసిన తర్వాత నెక్స్ట్ అయితే మనం క్వాలిఫికేషన్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ క్వాలిఫికేషన్ వచ్చేసి ఇక్కడ 10th అనేది సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ డిస్ప్లేని వచ్చేసి మనం ఇక్కడ మెట్రికులేషన్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి, పాస్ అని. ఆ తర్వాత ఇక్కడైతే మనకు పర్సంటేజ్, సో అప్ టు మనకు 2 డొమెస్టిక్ అనేది ఉండాలి. సో మీకు పర్సంటేజ్ ఎన్ని ఇచ్చినాయో మీ యొక్క 10th మార్క్స్ మెమోలో ఆ విధంగా అయితే ఇక్కడైతే క్యాలిక్యులేట్ చేసి ఇచ్చేసేయండి. సో ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మీ యొక్క స్టేట్, సో మీరు 10th అయితే ఏ స్టేట్ నుండి పాస్ అయ్యారో ఆ యొక్క స్టేట్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మనం బోర్డ్ నేమ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో ఒకవేళ ఇక్కడ ఆధార్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఆధార్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క బోర్డ్ నేమ్ లేదా యూనివర్సిటీ నేమ్ అనేది ఇచ్చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి పాసింగ్ ఇయర్ మంత్, సో ఇక్కడైతే ఎప్పుడు పాస్ అయ్యారో ఇక్కడ మంత్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత ఇయర్ అనేది ఇక్కడ ఇచ్చేసేయండి. ఆ తర్వాత ఈ విధంగా మనకు ఇక్కడ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మనకు ఇన్సర్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. సో ఇచ్చేస్తే మనకు క్వాలిఫికేషన్ అయితే ఈ విధంగా అయితే యాడ్ అయిపోతుంది. యాడ్ అయిపోయిన తర్వాత ఇక్కడైతే డూ యూ వాంట్ టు ఫైనల్ సేవ్ ఉన్నాయి కదా, సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ ఓకే మీద అయితే క్లిక్ ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ అయితే మనకు క్వాలిఫికేషన్ అయితే సేవ్ అనేది అయిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనం ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ ఉంది కదా, సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. సో ఇచ్చేస్తే మనం నెక్స్ట్ అయితే మనకు అప్లికేషన్ ప్రివ్యూ అనేది ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇప్పుడైతే మనం ఎన్ని డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసినామో అన్ని డీటెయిల్స్ అయితే ఇక్కడైతే వస్తాయన్నమాట. సో మీకు కావాలంటే ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ కానీ ఇక్కడ ఎడిట్ ఫోటో సిగ్నేచర్ లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ తంబు తర్వాత క్వాలిఫికేషన్ ఏదైనా ఎడిట్ చేయాలనుకుంటే ఇక్కడైతే దీనిపైన అయితే ఎడిట్ చేసి మీరైతే ఎడిట్ చేసుకోవచ్చు. సో ఇక్కడైతే పర్సనల్ డీటెయిల్స్ అని తర్వాత ఎడిట్ ఫోటో సిగ్నేచర్ అని తర్వాత ఎడిట్ క్వాలిఫికేషన్ అని ఈ విధంగా ఎడిట్ మీద క్లిక్ చేసి మీరు బ్యాక్ వెళ్ళిపోయి ఎడిట్ అని చేసుకోవచ్చు. సో ఇక్కడైతే ప్రివ్యూ అనేది జాగ్రత్త చూసుకోండి. తర్వాత అయితే మనకు ఎడిట్ ఆప్షన్ మాత్రం లేదు. సో ఈ విధంగా జాగ్రత్త చూసుకున్న తర్వాత ఇక్కడైతే డిక్లరేషన్ మీద అయితే దీంట్లో అయితే టిక్ వేసేయండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ డిక్లరేషన్ చదువుకున్న తర్వాత ఇక్కడ డిక్లరేషన్ ఇక్కడైతే ప్రివ్యూ అయితే ఇక్కడ డిక్లరేషన్ ఇంకోసారి అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ ఫైనల్ అప్లికేషన్ ఉంది కదా, సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. సో ఇచ్చేస్తే మనకు ఇక్కడ అప్లికేషన్ పోస్ట్ పినో అనేది ఇక్కడైతే మనకు ఫైనల్ సబ్మిట్ అనేది వచ్చేస్తుంది. ఆ తర్వాత అప్లికేషన్ నెంబర్ అనేది ఈ విధంగా అయితే వచ్చేస్తుంది అనమాట. ఆ తర్వాత ఇక ఓకే మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. సో ఇప్పుడైతే మనం అప్లికేషన్ ప్రింట్ తీసుకోవాలి కాబట్టి ఇక్కడ ప్రింట్ అప్లికేషన్ ఉంది కదా, సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మనం పోస్ట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడైతే మనం ఇక్కడ పినో అయితే నేను అయితే అప్లై చేసినా కాబట్టి ఇక్కడ పినో మీద క్లిక్ చేసి ఇక్కడ ప్రింట్ అప్లికేషన్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేస్తే నాకైతే అప్లికేషన్ ఫామ్ అనేది ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. సో ఇక్కడ ఎప్పుడైనా ఫ్యూచర్ అవసరం కోసం మీరైతే డౌన్లోడ్ అయితే చేసుకోండి, దీన్ని అయితే ప్రింట్ అనేది తీసుకోండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసిన తర్వాత ప్రింట్ దిస్ పేజ్ ఉన్నాయి కదా, సో దీని మీద అయితే క్లిక్ చేస్తే మనకు అప్లికేషన్ ఫామ్ అనేది ప్రింట్ అనేది డౌన్లోడ్ అనేది అయిపోతుంది. సో ఈ విధంగా అయితే మనకు డిఎస్ఎస్బికి సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అనేది ఈ విధంగా అయితే చేయండి. సో కావాలంటే మీరు ఎప్పుడైనా ఒకవేళ పాస్వర్డ్ మర్చిపోతే ఇక్కడైతే పాస్వర్డ్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. తర్వాత మీరు అప్డేట్ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అయితే చేసుకోవచ్చు. తర్వాత మీకు సంబంధించిన వ్యూ రిజల్ట్ కానీ ఇక్కడ ఫైనల్ కానీ ఇక్కడ సంబంధించిన పూర్తిగా అనేది ఇక్కడైతే మీ యొక్క స్టేటస్ కానీ ఇక్కడైతే ఈ విధంగా అయితే పూర్తిగా అనేది మీరైతే దీనికి సంబంధించిన స్టేటస్ అనేది ఇక్కడైతే అప్లై చేసిన స్టేటస్ అనేది ఇక్కడైతే చూసుకోవచ్చు అనమాట ఈ విధంగా. సో మనకు అప్లికేషన్ నెంబర్ తర్వాత డేట్ ఆఫ్ సబ్మిషన్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది. సో ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మనకు ఢిల్లీ సబార్డినేట్ సర్వీస్ సెలక్షన్ బోర్డుకు సంబంధించిన ప్రాసెస్ సర్వర్ అండ్ ఫినోకు సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై అనేది ఈ విధంగా అయితే చేసుకోండి. సో మీరైతే ఈ విధంగా మీరు ఇంటి వరకు అయితే చూసి ఈ వీడియో అయితే ఆన్లైన్ అప్లై అనేది జాగ్రత్త చేసుకోండి. సో మీకు ఆన్లైన్ చేసేటప్పుడు ఏమైనా డౌట్స్ ఉంటే నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ ఇవ్వండి, నేనైతే తొందరగా అయితే రిప్లై ఇస్తాను. సో ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే జాగ్రత్తగా మీరు ఆన్లైన్ అప్లై అనేది చేసుకోండి. సో ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ లైక్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.